6,000 crores 2027లో జస్ట్ ఓన్లీ తెలుగు సినిమా నుంచి రాబోతున్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇది. మనం 2026లో వచ్చిన బాక్స్ ఆఫీస్ నంబర్స్ చూస్తే రఫ్గా 1000 నుంచి 1500 మధ్యలో ఉంటాయి. కానీ 2027 అలా కాదు. మనం ఎవడో అన్నాడు తెలుగు మూవీస్కి ఈ మధ్య సరైన హిట్ రావట్లేదని. కానీ నిజం ఏంటి అంటే లాస్ట్ 2-3 ఇయర్స్లో స్టార్ హీరో సినిమాస్ రావడం కొంచెం తగ్గిపోయాయి. ఈ ఇయర్ బాస్ మూవీ సోఫార్ చూసాం, నెక్స్ట్ రామ్ చరణ్ గారి పెద్ద మూవీ చూస్తాం. కానీ 2027 అలా కాదు. బిగ్ స్టార్స్ వస్తున్నారు. ఇక ముందు ఎప్పుడు చూడని బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఇస్తారు. మోస్ట్ ఎన్నిటికన్నా ముందు మనం ఫౌజీ చూస్తామేమో. ఫౌజీ బై హను రాఘపూడి. మన డార్లింగ్ ప్రభాస్ ఒక చిన్న సినిమా తీద్దామని పోయి అన్ని పెద్దగా అయిపోయి తేడా కొట్టేసిన సినిమా రాజసాబ్. కల్కి, సలార్ ఇలాంటి హిట్ స్ట్రిక్ మొదలు వచ్చిన సినిమా రాజసాబ్. బట్ ఫౌజీ అలా కాదు. హను రియల్ లొకేషన్స్ లో షూట్ చేసే మనిషి. ఆయన సినిమాస్ లో విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. ఎగ్జాంపుల్ సీతారామం. అండ్ ఫౌజీ స్టోరీ కూడా చాలా బాగుంటుంది అని టాక్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగిపోయే స్టోరీ అండ్ లుక్ కూడా అదిరిపోయింది. బడ్జెట్ గురించి నాకు తెలియదు, కానీ సో ఫార్ ఫౌజీ నుంచి హిట్ వైబ్సే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏప్రిల్లో జక్కన వస్తున్నారు వారణాసితో విత్ బిలౌడ్ సూపర్ స్టార్. బాబు అండ్ జక్కన ఏ నంబర్ తో స్టార్ట్ చేస్తారో తెలుసు కదా, 2000 crores. ఇది మాక్సిమం కాదు, మినిమం నంబర్. అన్ని కలిసి వస్తే ఇండియన్ సినిమాస్ కి 3000 crores కూడా పరిచయం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. తెలుసు మీ మైండ్ వాయిస్ ఏంటో నాకు బాగా తెలుసు. జక్కన సినిమా గురించి నువ్వు మాకు చెప్పకరా, బట్ టైంకి వచ్చారా లేదా అది చెప్పు అని మీరు అంటారు. కానీ ఈసారి జక్కన టైంకే వస్తారనేది నా గట్ ఫీలింగ్. ఎందుకంటే మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ షాట్స్ అన్ని ఫస్ట్ తీసేశారు. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని టాక్. కానీ లాస్ట్ మినిట్ లో ఆయన 2028 కి మారుస్తే నాకేం తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా అదే నంబర్ అనేది మెంటల్ గా ఫిక్స్ అయిపోండి. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్ డ్రాగన్ బై ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్. వీళ్ళు కూడా 1000 నుంచి స్టార్ట్ చేస్తారు. నీల్ పాపం లాస్ట్ టైమే బాగా హట్ అయ్యారు. 1000 కి దగ్గరగా వచ్చాం కానీ కొట్టలేకపోయామని. కానీ ఈసారి సిచ్యువేషన్ డిఫరెంట్. నీల్ ఇప్పటి వరకు రాసిన క్యారెక్టర్స్ లో లూగర్ క్యారెక్టర్ అన్నిటికన్నా చాలా డార్క్ క్యారెక్టర్ గా ఉండబోతుంది. అండ్ ఇది ఒక పేట్రియోటిక్ మూవీ అంట. ఈ మూవీ కరెక్ట్ గా ల్యాండ్ అయితే 1000+ crores అనేది చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. భయ్యా నువ్వేం చెప్తున్నావు? నెక్స్ట్ ఇయర్ మనం చూడబోయే ఫస్ట్ షిట్ మా డార్లింగ్ ది అంటారా? అది కరెక్ట్ లేండి. కానీ స్పిరిట్ మూవీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీ కూడా కరెక్ట్ గా చెప్పిన టైం కి వస్తే 1000+ నుంచి నంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ లాస్ట్ టైం అనిమల్ తోనే నియర్లీ 1000 వచ్చారు. కానీ ఈసారి అక్కడ ఉన్నది డైనోసార్. అది కూడా ఒక సిన్సియర్ కాప్ స్టోరీ అంట. ఇంకా మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. అండ్ డేట్ చెప్పని మూవీ అంటే ఈ లిస్ట్ లో అది రాకా బై అట్లీ అండ్ అల్లు అర్జున్. రాకా అనేది చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. అల్లు అర్జున్ ఈసారి కరెక్ట్ గా రౌండప్ చేసి దిగినట్టున్నారు. ఈ మూవీ కూడా 1000+ కొట్టే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఈ మూవీనే కాదు, ఈ లిస్ట్ లో ఉన్న స్పిరిట్, డ్రాగన్, ఫౌజీ ఈ మూవీస్ అన్నిటికీ 1000 అనేది మినిమం బెంచ్ మార్క్. 800 కొట్టినా కూడా షాక్ అవ్వక్కర్లేదు. బట్ ఈ మూవీ ఎప్పుడు వచ్చిన అల్లు అర్జున్ గారు ఈజీగా 1000 crores కొట్టేస్తారు. లాస్ట్ టైం పుష్పతో చూసాం. సో ఫౌజీ, స్పిరిట్, డ్రాగన్ అండ్ రాకా ఈ 3 మూవీస్ 1000 crores ఈజీగా ఎలాగో కొట్టేస్తాయి. అండ్ మన వారణాసికి ఒక 2000 crores, మొత్తం కలిపితే 6000 crores ఫ్రమ్ తెలుగు సినిమా. అండ్ ఇవన్నీ మన టాప్ స్టార్స్ తెచ్చిన నంబర్స్ మాత్రమే. ఇంకా సీనియర్స్ ఉన్నారు, సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ డబ్బులు సేవ్ చేసుకోండి మాస్టర్, చాలా సినిమాస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ విల్ బి ద పీక్ ఆఫ్ టీఎఫ్ఐ అనేది నా బెట్. సో ఈ లిస్ట్ లో మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఇది. కమెంట్స్ లో చెప్పండి. నాకైతే స్పిరిట్ అండ్ వారణాసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. ఆరోగ్యం జాగ్రత్త. టేక్ కేర్. టాటా. బై బై.